హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి లక్ష్మి కిచెన్. ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే పెట్టబోతున్నాను. ఆల్రెడీ నేను చేశాను, బట్ దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది మీరే తెలుసుకొని చెప్పాలనుకుంటున్నా. నేను లాస్ట్ టైం చేసింది జొన్న రొట్టె, ఇప్పుడు చేసింది జొన్న చీల. రెండింటికి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఈజీగా అండ్ ఫాస్ట్గా ఇన్స్టెంట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఏ కాంబినేషన్ అవసరం లేదు, చట్నీ ఆర్ ఎనీథింగ్ ఏది అవసరం లేదు. దేంతోనైనా చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీకు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వద్దు అనుకుంటే మీకు నచ్చినవి వేసుకోవచ్చు, నచ్చినట్టు స్కిప్ చేసుకోవచ్చు. నాకైతే దీన్ని కొంచెం నిలవ పచ్చడి, టమాటో నిలవ పచ్చడి ఉంటే నేను దాంతో టేస్ట్ చేస్తున్నాను. మీకు పచ్చడి కావాలనుకుంటే పచ్చడిని పెట్టుకోవచ్చు, లేదా నిమ్మకాయ పచ్చడి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, ఇంకా తిరిగే లేదు. టమాటో పచ్చడి ఉంది కాబట్టి నేను టమాటో పచ్చడితో ట్రై చేస్తాను. సో లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే ఒక 2 to 3 ఆనియన్స్ తీసుకొని అవి చిన్న ముక్కలుగా చాప్ చేసి, అల్లం అయితే దంచుకొని పెట్టుకోవాలి. అండ్ మిరపకాయలు కూడా ఒక 3 మిరపకాయలు కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి 1 లేదా 3 కప్పుల జొన్నపిండి తీసుకుంటాం. అందులో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం అండ్ ఆనియన్స్ని పిసికి వేయండి. అలా వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ ముక్కలుగా వస్తాయి. వీలైనంత వరకు స్పూన్స్, గరిటెలు అవాయిడ్ చేసి చేత్తో మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. సో ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత సాల్ట్. నేను ముందుగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 2 to 3 hours ఆ శనగపప్పును కూడా యాడ్ చేసేసాను. శనగపప్పుని యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎలా మిక్స్ చేసుకున్నానో. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటరే యాడ్ చేశాను. హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది, ఇదైనా సాఫ్ట్గానే వస్తుంది. ఇప్పుడు ఇలా ఈ గోధుమ పిండి కలుపుకుంటాం కదా, చపాతీ డో అంత సాఫ్ట్గా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఏ సైజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నా ఆ సైజ్గా బాల్స్ చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 6 or 7 వస్తాయి. 4 చేసి పక్కన పెట్టాను. ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. తడిగుడ్డ మీద కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే బటర్ పేపర్ అవైలబుల్గా ఉంది, ఈజీగా డీమోల్డ్ చేసేయచ్చని బటర్ పేపర్ యూజ్ చేశాను. బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇప్పుడు అలాగా వేసుకొని రౌండ్ రోటీస్లా చేసుకోవాలి. చేత్తోనే చేసుకుంటే చాలా బాగా వస్తాయి. రౌండ్ రోటీస్లా చేసుకొని ఎడ్జెస్ని క్రాక్స్ వస్తాయి, ఎడ్జెస్ని అలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా క్రాక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మీకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళైతే మీకు కావాలి అనుకుంటే లైక్ ఆయిల్ స్కిప్ చేసుకొని ఆయిల్ ప్లేస్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేశాక మూత పెట్టేసుకొని ఆ మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 minutes తర్వాత మూత తీసి ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా మనం తీసుకున్న బ్యాటర్కి ఎంతైతే వస్తుందో అంతవరకు చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాం. నాకైతే ఇది చాలా ఫేవరెట్ రెసిపీ. ఫాస్ట్గా అయిపోతుంది, అంతే టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లా చేసుకోవచ్చు. లైక్ ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది బాగా జనరల్ పనిచేస్తుంది. టేస్టీ తినాలనిపిస్తుంది, బట్ వెయిట్ కోసం చూస్తున్నారు, సో అవ్వదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనికొస్తుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సరిపోవట్లేదు. అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది. 92